వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఇష్యూపై ఇటీవల తీవ్ర దుమారం రేగింది. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తెగ చర్చ సాగింది. ఓవైపు దువ్వాడ వాణి, మరోవైపు దివ్వెల మాధురి, మధ్యలో దువ్వాడ శ్రీనివాస్. ఇలా హాట్ గా సాగింది ఎపిసోడ్. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మాధురితో కలిసి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. శ్రీవారిని దర్శించుకుని తిరుమాడ వీధుల్లో తిరుగుతున్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బ్రహ్మోత్సవాల్ని తనివి తీరా చూసేందుకు తిరుమలకు వెళ్లామని దువ్వాడ తెలిపారు. శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నామన్నారు. ప్రజలందరికీ శాంతి సౌకర్యాలు చేకూర్చాలని కోరుకున్నట్లు శ్రీనివాస్ వెల్లడించారు. శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం, అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి తాలూకా మాడవీధుల్లో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి స్వర్గతుల్యంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కళ్ళారా చూద్దామని, ఇవన్నీ తనివి తీరా చూసి స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందేందుకు స్వామివారిని ప్రార్థించుకుంటూ ప్రజలందరికీ కూడా శాంతి సౌకర్యాలు చేకూర్చే విధంగా ఆ స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటున్నాను. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురితో తమ ఇంట్లో అక్రమంగా ఉంటున్నారని ఆయన సతీమణి దువ్వాడ వాణి ఆరోపించారు. టెక్కల్లోని నివాసం ఎదుట కూతుళ్లతో కలిసి ఆమె ఆందోళనకు దిగారు. దీంతో ఈ వివాదం పలు మలుపులు తిరిగింది. ఈ వివాదం కొనసాగుతుండగానే దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి కలిసి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు.